వీళ్ళు కోట్లాది రూపాయలు వసూలు చేశారు. జనాలకి సందేశం చెప్పట్లేదు. పైగా దానికి సంబంధించిన రాజుగారు ఇచ్చినటువంటి పొలాల్లో అన్యాక్రాంతమైనటువంటి పొలాలు ఉన్నాయి. అవి అన్యాక్రాంతమైనవి. నాకేం మండలా, నాకేం కౌలుకి మండలా, మా దేవాలయానికి ఇప్పించేయండి, తిరిగి మా దేవాలయానికి ఇప్పించేయండి. కాబట్టి అయ్యా, ఇది ప్రభు చర్యలు ఏ డిపార్ట్మెంట్ కానీ కాదండి. మీరు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకుంటారు, కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అలా కాదండి. మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తుల నుంచి వచ్చినటువంటి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్నారు సార్. అయ్యా, మీరు గమనించండి, ఇది మేము ప్రార్థిస్తున్నాం. ఇది ఏమైనా సరే మా బిడ్డలు కొని చెప్తున్నాం, చర్యలు తక్షణం తీసుకోండి. ఇది దయదాక్షిణ్యాలు ఏమండి, అన్యాక్రాంతమైన పొలాలండి. పైగా ఇంకోటండి, లీగాలిటీ ప్రకారంగా బయట బోర్డు పెట్టాలండి. 10 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి. జీవో ఉందండి, మీకు కావాలంటే జీవో ఇస్తాం. ఏమండి, 2 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి. 2 ఎకరాలు ఎవడో చెరువులో కలిపేసుకున్నాడు. ఏమయ్యా చెప్పు, నీకు సంబంధం ఆయన తప్పు చెప్తున్నావా, నువ్వు తప్పు చెప్తున్నావా చెప్పాలి. ఒక నిమిషం సార్, ఇది నేను అమాయకుడు అర్థమైందా? మీ ఆఫీసుల్లో మీ కాలు పట్టుకుని నేను దండం పెట్టుకోవాలి, లేకపోతే కేసులు పెడతారు, లేకపోతే ఏదైనా పెడతారు, పోలీసు వాళ్ళ చేత బెదిరిస్తారు, అదే పెడతారు. తెలుసో తెలియదు ఏమండి, మా గ్రామానికి సంబంధించినటువంటి విషయం మీ గ్రామానికి సంబంధం ఉందా లేదా అంటే మాకు సంబంధం లేదన్నా. వాడు తాగుబోతు అని ఫైల్ క్లోజ్ చేశారు. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ముగ్గురు కూడా తాగుబోతు అని ఉమ్మడిగా రాసేశారు. మేము 2 సంవత్సరాల తర్వాత వెళ్ళాం అనుకోకుండా, ఈయన నేనే వెళితే ఒక పాప వచ్చి రాత్రి 8 గంటలకు చట్టిబిడ్డ నేర్చుకుని ఏడ్చింది. అయ్యా, నా భర్త దాని కింద చచ్చిపోయాడు. అమ్మా, నీకు ఎక్కడ డబ్బిచ్చారు రా అన్నా. అయ్యా, 500 ఇచ్చారు సార్. 500 ఏమండి, 500 ఇచ్చారు రా తల్లి అన్న. అని మీ ఇంటికి వస్తాను రా తల్లి, వెళ్ళిపోవడం. ఎంఆర్ఓ గారి దగ్గరికి మేము ఆ రోజు గ్రామస్తులందరినీ 400 మందిని వేసుకుని దాడి చేశాం. దాడి చేస్తే ఎంఆర్ఓ గారు ఎవరన్నా తెలిసినా, నాకేమీ సంబంధం లేదండి, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్, నాకేం సంబంధం లేదు, అయ్యా మీరు ఇంకెవరైనా చూసుకోండి అన్నాడు. అంటే అప్పుడు చెప్పాం. ఆయన అడిగారు, అయ్యా మీరు రథానికి సెక్యూరిటీగా ఎందుకు వెళ్ళారు? నేనండి వెళ్ళమన్నారు. దేనికి వెళ్ళామని అడుగుతున్నాను అన్నారు ఆయన. ఎంఆర్ఓని శాసించారు, నువ్వు వెళ్ళి తీరాలి. అక్కడ రథం బయలుతున్నప్పుడు ఎంఆర్ఓ వెళ్ళి తీరాలి. ఎంఆర్ఓ లైబిలిటీ అతని బాధ్యత. అతని గుర్తెరిగి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగే గ్రామస్తులందరూ కలిసి వెళ్ళి ఎంఆర్ఓ